ఇలా కుక్ చేసామనుకోండి, మనం ఎప్పుడైనా మళ్ళీ సర్దుకోవాలన్నా ఆ బట్టలు ఫోల్డ్ చేయడం ఒకటి, మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఒకటి, దులుపుకోవడం ఒకటి, అన్ని 100 పనులు ఉంటాయి. ఇప్పుడు నేనేం ఫోల్డ్ చేయలేదు చూసారా, అన్నీ జస్ట్ ఫోల్డ్ చేసి అక్కడ పెట్టినాయి చెక్కు చెదరకుండా నలగకుండా ఉంటాయి. ఒకసారి ఆ ఫోల్డ్ చేసేది కూడా మాకు ఒకసారి చూపించమ్మా అద్భుతం కూడా అంటారేమో. అప్పుడు మీరు అడిగితే కనుక ఖచ్చితంగా చూపిస్తానండి. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా చూసారా, నేను హ్యాంగర్స్ తగిలించాను. అవి శారీలు కాదండి, డ్రెస్సులు. ఇప్పుడు అందరూ ఆన్లైన్లోనే హ్యాంగర్ లాంటి ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి. అట్లా చేసుకునే డ్రెస్సులు అవన్నీ హ్యాంగ్ చేసుకుంటారు అనుకోండి, బట్టలు ఎప్పటికీ నలగవు, చక్కగా బాగుంటాయి. మళ్ళీ ఏంటమ్మో మధ్యలో అదేదో చూపించామంటారేమో, అది మీరు నమ్ముతారా, అది 3 ఏళ్ళు అండి. చలికాలం వచ్చినప్పుడు మేము కప్పుకోవడానికి. ఏంటి తక్కువ 3 ఏళ్ళు పెట్టి మన వైపు 100 రూపాయలు పెట్టి ఆలోచిస్తారంటే, మరి ఇటువైపు చలి అట్లా ఉంటుందండి, తట్టుకోలేము. ఆ వీడియోస్ కూడా చలికాలం వస్తే ఆ వీడియోస్ కూడా వస్తానే ఉంటాయిలే. ఇప్పుడు ఏంటమ్మో మళ్ళీ లంచ్ బాక్స్లో చూపించావు, అది అయిపోయిందా సర్దటం అంటే, అయిపోయిందండి, మీకు బోర్ కొట్టకూడదని కొంచెం కొంచెమే చూపించాను. సరే ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం అదంతా అయిపోయిన తర్వాత మా ఓళ్ళు బొడ్డోళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు కదా.